మీరు చెబితే నమ్మరు గాని అమ్మాయి మాధురి దీక్షిత్ కొంచెం తక్కువగాను, మనీషా కొయిరాలకు కొంచెం ఎక్కువగాను ఉంటుంది. మాకు పిల్లందం ముఖ్యం కాదయ్యా, ప్రెస్టేజ్ ముఖ్యం. అది వారికి బోల్డ్ అంత ఉంది. పైగా వారి పిల్లకు 4 కేజీల గోల్డ్ ఉంది. గోల్డ్ ఎన్ని క్యారెట్లు ఉందన్నది కాదయ్యా నాకు ముఖ్యం, క్యారెక్టరే ముఖ్యం. అది వారికి ఉంది, వారి కుమార్తెకే ఉంది. ఏమంటారు? తీసుకోండి. అమ్మాయిని తీసుకురండి. రాజేశ్వరి, ఇదేమిటి, ఇంట్లో లేడీస్ ఉన్నా కూడా పెళ్లి కూతున్న అబ్బాయి తీసుకొచ్చాడు? మాకు ఎవరు తీసుకొచ్చారన్నది ముఖ్యం కాదు, అసలు ఈ అబ్బాయి ఎవరు? బ్రదరా? కాదు, లవర్ని. ఏంటో అవుతున్నావు? నిజం. నిజం అంటున్నాడు, లవర్ అంటున్నాడు, అసలు ఎవరండి? ఈ అమ్మాయిని ప్రేమించిన వాడిని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వాడిని. అవును, మమ్మల్ని వేరు చేసి తనకి వేరే పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. హరిశ్చంద్రరావు గారు, పెళ్లి చూపులకి పిల్లనే కాకుండా దాని తగులుకున్న వాడిని కూడా చూపించినందుకు చాలా థ్యాంక్స్ అండి. అది కాదండి, మా అమ్మాయిని బెదిరించో భయపెట్టో లైఫ్ పార్ట్నర్ చేసినా పార్ట్ టైం వర్కింగ్ పార్ట్నర్ గా అతను వచ్చి జాయిన్ అయిపోతాడు, నేను స్లీపింగ్ పార్ట్నర్ అయిపోతాను. ఏమయ్యా పంతులు, ప్రెస్టేజ్ ను క్యారెక్టర్ ను బోల్డ్ ఉంది గోల్డ్ ఉంది అని మమ్మల్ని చీట్ చేస్తావా? నువ్వు బయటికి రాని సంగతి చెప్తాను. అదండి అదా. ఏమండి, కాస్త ఏరా, నా ఇంటికొచ్చి నా ముందే నా కూతుని పట్టుకొని నలుగురిలో నా పరువు తీస్తావా? ఆవేశపడకండి. ఎప్పుడో జరిగిన సంఘటన కారణంగా పగలు ప్రతీకారాలు పెంచుకొని మమ్మల్ని వేరు చేయకండి. ఆ పగలకి ప్రతీకారాలకి మమ్మల్ని వారసులను చేయకండి. మేము మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం. నోరు మూయి. మీరు తిట్టినా కొట్టినా నరికినా చంపినా మమ్మల్ని వేరు చేయలేరు. మేము ఒకరిని విడిచి ఒకళ్ళం బతకలేం. అయితే ఒకళ్ళ కోసం ఒకళ్ళు చేస్తారా? హాయిగా. రే హరి, లైఫ్ లో వీడు మన అమ్మాయి చెయ్యి కాదు, ఏ ఆడపిల్ల చెయ్యి కూడా పట్టుకోవడానికి వీలు లేకుండా, తాళి కట్టడానికి చేతులు రాకుండా వాడి చేతులు చచ్చుబడిపోవాలి. ఇంకా నా కూతుని ప్రేమిస్తావా? Yes, I love Supriya. ఏరా, ఇప్పుడు కూడా నా కూతుని పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను. ఇప్పటికైనా చెప్పు, దాన్ని ప్రేమించనని, దాని పేరు మర్చిపోతానని చెప్పు. నేను సుప్రియని ప్రేమిస్తున్నా, సుప్రియ పేరే చెప్పిస్తా. నా కొడుకుల రాక్షసులు, వాళ్ళకు ప్రేమించి తెలియదు, ప్రాణాలు తీయడమే తెలుసు నాయన. సుప్రియ కోసం నేను చావునైనా చేస్తాను. నువ్వు చేస్తే నీ చావు చూసి అది కూడా చస్తుంది. నోరు మూసుకుని వెళ్ళు, వెళ్ళిపో. హలో రే విష్ణుమూర్తి,
నీ కొడుకుని నా కొంప మీదకి పంపి నా కూతురు పెళ్లి చెడగొడతావా? పిచ్చి పిచ్చిగా బాగకు. నా కొడుకు నీ ఇంటికి ఎందుకు వస్తాడు? వాడు కాలేజీకి వెళ్ళాడు. వాడు కాలేజీకి వెళ్ళలేదు, కాటికి వెళ్ళలేదు. నా ఇంటికి వచ్చాడు, నా కూతురు పెళ్లి చెడగొట్టాడు. నలుగురు ముందు నా పరువు తీశాడు. నా చేతుల్లో చావు దెబ్బలు తిన్నాడు. ఇంకొకసారి నీ కొడుకు నా ఇంటికి వచ్చినా, నా కూతురు జోలికొచ్చినా తిరిగొచ్చేది వాడు కాదు, వాడి శవం. నువ్వు చేస్తే తలకొరివి పెట్టాల్సిన నీ కొడుక్కి నువ్వే తలకొరివి పెట్టాల్సి వస్తుంది. రాస్కల్. ఇంత మోసం చేస్తాడా? ఇంతకి తెగిస్తాడా? ఏంట్రా ఏమైంది? మన కళ్యాణ్ గారు వెనకొచ్చి దానికోసం వాడి ఇంటికి వెళ్ళాడట. దాన్ని పెళ్లి చెడగొట్టి నీ కూతురు లేదే నేను బ్రతకలేనని వాడు కాళ్ళు పట్టుకొని ఏడ్చాడట. వాడు ఫోన్లో నానా మాట్లాడుతుంటే సిగ్గుతో తల దించుకోవాల్సి వచ్చింది. వార్నింగ్ ఇస్తుంటే నోరు మూసుకోవాల్సి వచ్చింది. కన్న వాళ్ళ మనకంటే వాడికి అదే ఎక్కువైందన్నమాట. లాభం లేదు. వాడిని బ్రతకలేవను. వాడిని చంపుతావే. అవును, మనం వాడికి అక్కర్లేనప్పుడు వాడు మనకు అక్కర్లేదు. ఏమిటండి ఆ మాటలు? వాడు వాడి కొడుకండి. పగవాడి ముందు నా పరువు పోగొట్టిన వాడు నా కొడుకు కాదు. వాడున్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అన్నయ్య, నువ్వు మాట్లాడుకు. వాడు నా కొడుకు. సుప్రియ నేను మర్చిపోలేను నాన్న. సుప్రియ లేకుండా నేను బతకలేదు. కళ్యాణ్, కళ్యాణ్, కళ్యాణ్. జూలీ, 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 జూలీ. ప్రేయర్ చేసుకుంటుంటే మధ్యలో వచ్చి ఆ ఏడుపేంటి ఏమైనది? మన కొంప మునిగినది. మన పరువు గంగలో కలిసినది. ఏం జరిగింది? మన మేరీ గౌరిని ఆ సులేమాన్ గారికి ఇవ్వమని చెప్తాం కదా. అందులో ఆ త్రాష్టుడు మనపై పగబట్టి మన అమ్మాయిని ఎత్తుకుని పోయినాడు. వింటాల్ బరువుంటది మన గుంటది, దాన్ని ఎలా ఎత్తుకుపోయాడు? ఎత్తుకుపోవటం అంటే చేతులతో కాదే, లేపుకుపోయినాడు. లేపుకుపోయినాడా? ఎక్కడికి? जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना। जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना। जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना। ఇదిగో పుల్లలు తెచ్చా, త్వరగా కానా చెయ్యి. ఖానా కాదు, ఖూనీ చేస్తా. అదేంటి? లేకపోతే కట్టెలు తెచ్చి ఖానా ఎలా చేయమంటావు? బియ్యాలు పప్పులు నీ బాబు తెస్తాడా? నాలాగా లేపుకొచ్చిన ప్రేమికుడు పుల్లలే తెస్తాడు. ఎవడు చెప్పాడు? లవ్ స్టోరీలో కుమార్ గౌరవ్, ఖయామత్ సే ఖయామత్ తక్ లో ఆమీర్ ఖాన్, బేతాబ్ లో సన్నీ డియోల్, బాబీలో రిషి కపూర్, వీళ్ళెవ్వరూ రేషన్ షాప్కి వెళ్ళి పామాయిలు కిరసనాయిలు బియ్యాలు పట్టాలేదే. నాలాగే గొడ్డలి పట్టుకెళ్ళి పుల్లలే తెచ్చారు. ఎందుకు? అడిగి పెట్టుకోవడానికా? వెళ్ళి కూరలు బియ్యం పట్టరా. సారీ మేరీ, నిన్ను లేపుకొచ్చే హడావిడిలో జీతం తెచ్చుకోవడం మర్చిపోయా. అయితే చేసేదేముంది, రా ప్రేమను తింటూ బతుకుదాం. నహీ మేరీ నహీ. నిఖా లేకపోతే కాపురం చెయ్యొచ్చు కానీ ఖానా లేకపోతే కాపురం చెయ్యలేం. నీ వెళ్ళి బిర్యానీ తెస్తా. డబ్బులు లేవన్నావుగా? కష్టపడి నేను కొట్టుకొచ్చిన ఆ కట్టెలమ్మి ఓ చికెన్ బిర్యానీ నేను అక్కడే తిని నీకు ఎగ్ బిర్యానీ తెస్తా. వస్తా. మాను పాచి
మొహంతో ముద్దులు పెట్టడం మాను. జీ, తొందరగా వచ్చేయి. నువ్వు వచ్చేంత వరకు నా కోసం ఎదురు చూస్తూ ఉంటావా? కాదు, వెనక్కి చూస్తూ ఉంటాను. ఎలా